ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జిల్లా జడ్జికి మెయిల్ పెట్టారు గుర్తు తెలియని వ్యక్తి. కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు న్యాయవాదులు. డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఏపీలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్దీపిక చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం వేసింది. కోర్టును పే చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బుధవారం సాయంత్రం ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ యొక్క ఈమెయిల్స్ వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది మాత్రం పూర్తిగా తెలియకపోవడంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఎవరైతే మెయిల్స్ వచ్చాయో ఆ మెయిల్స్ ఆధారంగా కూడా ఆ విచారణ వైపు జరుగుతుండగా మరోవైపు కోర్టులోని అన్ని కోర్టుల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బాంబు స్క్వాడ్ కూడా ఆ సంఘటన అంటే అక్కడ ఉన్న కోర్టులకు ప్రాంగణాల వరకు చేరుకొని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే ఈ పార్కింగ్లు కానీ, అలాగే కోర్టు హాల్ కానీ, కోర్టు సముదాయ ప్రాంతాలన్నింటి కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 1:50 మానవ బాంబు ద్వారా కోర్టును పే చేస్తామని చెప్పడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అంటే ఏ కోర్టు ఎక్కడ అనేది కూడా ఆ యొక్క మెయిల్ లో కూడా చెప్పకపోవడంతో ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని ఈ యొక్క కోర్టు ప్రాంగణాల్లో కూడా పూర్తిగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే కక్షిదారులు వచ్చి వెళ్తున్నారో వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న పార్కింగ్ లో ఉన్న వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు. పూర్తిగా ఈ యొక్క అప్రమత్తమైన పోలీసుల యొక్క ఆదేశాలతో న్యాయస్థానాల్లోని కక్షిదారులు కూడా వెనక్కి పంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో కూడా యొక్క పల్లి వీధిలో ఉన్న ఈ యొక్క కోర్టు ప్రాంగణాలు కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ యొక్క కోర్టు యొక్క విధులు కూడా నిలుపుదల చేసి ఆ కేసును కూడా రేపటికి వాయిదా వేస్తున్నట్లు కూడా జడ్జి కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. గతంలో కూడా కొన్ని దేవాలయాలకు, అలాగే విద్యా సంస్థలకు కూడా ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా మెయిల్స్ రావడం జరిగింది. ఆ మెయిల్స్ ఆధారంగా కూడా పూర్తిగా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు.